ఎగ్జాంపుల్ నేనే 10th 2 సార్లు ఫెయిల్ అయ్యి ప్రపంచాన్ని వడికించా. ప్రెసిడెంట్లందరినీ నిలబెట్టా, ముఖ్యమంత్రులందరినీ వెయిట్ చేశారు. మీరు కళ్ళతో చూసింది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఇండియన్స్. ప్రపంచ దేశంలో ఏ డిక్టేటర్ కూడా నా డిక్టేషన్ ఫాలో అవ్వకుంటూ ఉండలేదు. నేనేం చెప్తే అదే చేశారు. గత వారం యూరోప్ లో అదే జరిగింది. మరలా నెక్స్ట్ వీక్ నేను యూరోప్ లో ఉంటున్నాను. శుక్ర శని ఆదివారం. మరలా 10 రోజుల తర్వాత అమెరికాలో ఉంటున్నాను. 3-4 రోజులే ఎందుకు వెళ్తున్నానంటే మన దేశం పాడైపోయింది. సో మీరేం చేయాలంటే ఒకటి క్లోజింగ్, ప్రతి ఒక్కరు ఒక గ్రూప్ పెట్టండి. ఈరోజు ఎంతమంది పెడతారు? చేయలేదండి. చూసారా, చెయ్యలు వెత్తన వాళ్ళందరూ వీడియో తీయండి రా. నాకు గ్యాంగ్స్ ఉన్నాయి, నైజీరియా నుంచి దించేస్తా, సుడాన్ నుంచి దించేస్తా, లేదా నేనే బుల్లెట్ మీద వచ్చేస్తా. మీకు తెలియదు. బైబిల్లో మాట ఉంది, ఉండండి. మేలై వీళ్ళు రావడం మంచిదైంది నాకు. నేను చక్కగా యేసుప్రభు మాటలు చెప్పుకుంటే వీళ్ళు వచ్చి నాకు పాలిటిక్స్ ఇచ్చారు ఐడియా. మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి శ్రమ. మనంతా ఒకటే, హార్ట్ఫుల్ గా నేను సపోర్ట్ చేస్తా. మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి శ్రమ. అందుకే మీరు గ్రూపులు పెట్టండి. ఒక్కొక్కరిని 100 మందిని 1000 మందిని చేర్చండి. ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే ఈచ్ కెన్ రీచ్ 1000. ఒకడు 1000 మందిని, మీ బైబిలే నేర్చుకోవట్లేదు. ఒకడు 1000 మందిని, చూసారా, ఎప్పటికి మీరు బైబిల్ నేర్పట్లే. ఒకడు 1000 మందిని తరిమెదరు, అంటే కొట్టడం కాదు, తిట్టడం కాదు. వాళ్ళందరినీ మీరు గ్రూప్ లో పెట్టండి. కళ్ళు మూసుకోండి. కృపగల తండ్రి, ప్రేమగల తండ్రి, ఆశ్చర్యకరుడా, మా మధ్యకు విచ్చేసిన అతిథులను మీరు దీవించండి. మా సహోదరులను, వారి కుటుంబాల్ని మీరు దీవించండి. అలాగే ఇక్కడ కూడి ఉన్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బ్రదర్స్, సిస్టర్స్ అందరినీ మీరు దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ, స్వస్థత లేని వారికి స్వస్థత, దీవెనలు కావలసిన వారికి దీవెన. అన్నిటికంటే ముఖ్యం ప్రభువా, మణిపూర్ లాగా మా ఇండియా కానీ తెలుగు రాష్ట్రాలు మారకుండా ఇక్కడ కూడి ఉన్న వారందరూ గ్రూపులు పెట్టి